హార్టికల్చర్ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రైతులకు మాత్రం నష్టాలే మిగులుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వరితో పాటు తక్కువ మొత్తంలో పత్తి, మిర్చి, కూరగాయ తోటలు వేస్తారు. ఉమ్మడి జిల్లాలోని కాకినాడ రూరల్, పిఠాపురం, ఆత్రేయపురం, ప్రతిపాడు, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పూల తోటలు పండిస్తారు. మల్లెలు, కనకాంబరాలు పండిస్తున్న రైతులను కూలీల కొరత, మార్కెట్ కష్టాలు వెంటాడుతున్నాయి. అకాల వర్షాలకు దిగుబడి తగ్గిందని, అరకొర పంట కూడా గిట్టుబాటు ధర లేదని వాపోయారు. పాడైన వరి పంటకు ఇచ్చినట్టు పూల పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. తోటలో పనికి కూడా మాకు పని చేసే వాళ్ళు కూడా మాకు పంపితే మేము కొంత పని అదండి. మాకు ఉమాది పథకంలో పని చేస్తున్నారు కదండి, ఆ పని కూడా మాకు కూడా చేయంతే మాకు కొంత కలిసి వస్తుందండి. ఎన్ని అలా కలిసి వస్తే ఏదో మేము రైతులు మేము ముందుకు వస్తాం. పోతాయండి ఇగో ఇలాగే అయిపోయినాయండి. వర్షానికి అయితే పోయినాయండి. పోతే మరి ఇలాంటి పోతుంటే మాకు పరిహారం ఇవ్వకపోతే ఇంకెలాగండి మీ గవర్నమెంట్? మాకు మళ్ళీ తోటలో పురుగటేసి పోనీయండి, ఆదాయం ఏం వస్తలేదు. మందులు కొట్టలేక చెప్తున్నాం. అంత బాగా మందు కొడితే ఏమో వర్షం కురిసేసి పోతున్నాయండి. పోతుంటే ఇప్పుడు ఆదాయం ఏమీ లేదండి. డిమాండ్ అంటే అండి, వేసవికాలం ఇప్పుడు మే నెలలోనూ వర్షాలు వచ్చేసాయి కదండి. మే నెలలో వర్షాలు వచ్చేస్తాను ఇప్పుడు శుభ్రంగా తేడా వచ్చేసాయండి. 2 ఎకరాలండి. 2 ఎకరాలు అయితే ఒక 70,000 అవుతుందండి పెట్టుబడి. 70,000 పెట్టుబడి వస్తుందండి. ఆ 70,000 పెట్టుబడి అయిన దాంట్లో వచ్చేది కూడా 40,000 ఆదాయం కూడా వస్తారు. మార్కెట్ బాగుంటే ఒక ₹1,00,000 దాకా వస్తుందండి. మార్కెట్ బాగుంటుంది. మార్కెట్ డౌన్ అయిపోతే 25,000-30,000 వస్తుందండి. మాకు నరకేసేం పెట్టండి. కాళీపార ఉడిసామనుకోండి, కాళీపార సరిగా మొసా పెట్టింది అనుకోండి, పూలు కుళ్ళిపోయి పోతాయండి. అప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి పోద్దండి. మాకు ఈ పంటే బాగుంటుందండి. ఉరికంటాను నరకేసాలు బాగుంటాయి కానండి. ఇవ్వండి వాతావరణం వల్ల కొంత దెబ్బ అయిపోతున్నామండి. చిన్న విషయం అండి. మాకు కూడా మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదో కొంత సాయం చేస్తే తోటలు పోయినందుకు అది మాకు ఈ ఎండాకాలం వర్షాలు వచ్చి వానలు వచ్చి ఇలా పోతున్నాయండి. మరి మా మందులు కొట్టినా లెక్క చేస్తలేదండి. మనుషులు కూడా లేరండి, చేస్తలేదండి. మనుషులు కూడా చేస్తలేదు, మంచి సాయం చేస్తలేదండి. అప్పుడే దగ్గర 40 సంవత్సరాల నుంచి ఇదే తోట అండి మంద దగ్గర. మరి పెళ్లిళ్ళు ఉంటే మరి పూలు ఆదాయం ఎక్కువ వస్తుంది కదండి. మరి లగ్జరీ ఉండాలా మళ్ళీ గవర్నమెంట్ సాయం చేయాలి కదండి. మాకు గవర్నమెంట్ సాయం చేయాలి కదా. తోటలు నట్టబోతున్నాం, కుళ్ళిపోతుంది. పంట పోతే ఇస్తున్నారు కదా. మా పూల తోటలు కూడా మరి పూలు కుళ్ళిపోతుంటే మాకు నష్ట పరిహారం ఇవ్వాలి కదండి. మరి